మూసీ వద్ద నిద్ర చేస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ ముందు మూసీ పక్కన ఉంటున్న ఓ కుటుంబ ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు రాము అని, నేను ఆటో డ్రైవర్గా ఆటో తోలుకుంటూ రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నానని, అది పోతుందని భయపడి యాసిడ్ తాగానని తెలిపారు. కాలనీ వాళ్లు మనిషి కొన్ని పైసలు వేసి నన్ను బ్రతికించారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి గెలవాలని 400 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వరంగల్ పోయి నీకు ఓటు వేసి వచ్చాను. ఆ విశ్వాసం మీదేమైనా మా ఇల్లు కూలగొట్టడం ఉందా అని, ఇది కూలగొట్టకూడదని విజ్ఞప్తి చేశారు. మూడు వందలు కిరాయి, ఆయన కిరాయి కట్టకపోతే బండి గుంజుకపోయినా గానీ 300 ఆటో కిరాయి అంటున్నారు. అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 800, 1000. ఇప్పుడు ఆటో కిరాయి తీసుకుంటే ఎవరు ఎక్కటోళ్ళు లేరు. ఆ కిరాయి కట్ట 2 రోజులు కట్టకపోతే ఆటో అయినా గుంజుకపోయిండు. నా సెల్లు గుంజుకున్నాడు ఆటో కిరాయి కింద. పైసలు ఇచ్చినాక ఆటో సెల్ ఇస్తా అన్నాడు కిరాయి ఇచ్చినాక. ఇక అది ఆన్నే ఉన్నది, ఇక పైసలు ఇచ్చి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, నీకు కూడా నా కన్నా ఊరికి వరంగల్ పోయి 400 సార్జీలు పెట్టుకొని పోయి ఓటు వేసి వచ్చినాం మా భార్య భర్తలు. నీకు ఆ విశ్వాసం మీద మా ఇండ్లు తీయకుండా ఉండండి. ఇక అందుకనే నేను ఏం లేదు, గదే కోరుకుంటున్నా. నిజంగా వాస్తవాలు మాట్లాడండి. మేము స్వచ్ఛందంగా మేము ఇస్తున్నాము అని చెప్పని మీరు అనుకున్నప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? అక్కడెక్కడో పోయి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఈ రోజున మేము ఎవరం కూడా ఇవ్వడానికి రెడీగా లేము. మా ఇండ్లు అడగటానికి నువ్వెవడు అసలు? మరి అట్లా అడగాలి అనుకున్నప్పుడు మా ఇండ్లు అక్రమంగా అక్రమ కట్టడాలు, ఆక్రమణదారులు అని చెప్పని అంటున్నావు. అట్లా అనుకున్నప్పుడు మా ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నావు? మా పర్మిషన్లు ఎందుకు ఇచ్చినావు? మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు? నువ్వెవడు అసలు అడగటానికి? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ప్రక్షాళన అంటావు, పునరుజ్జీవం అంటావు, సుందరీకరణ అంటావు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఉన్న దాంట్లో చేసుకో. ఫస్ట్ ప్రక్షాళన చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఇంకొకటి, మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, మా ఇండ్ల జోలికి రావద్దు. మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం కానీ మీకు ఆ హక్కు కానీ లేదు. ఈ రోజున లేదు. మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఇక్కడికి రండి, వచ్చి మా ఇండ్లు చూడండి. మరి మీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మధు యాష్కి గౌడ్ గారు కూడా వచ్చి చూశారు. అమ్మ ఇక్కడ ఇల్లు తీస్తామంటున్నారు.